బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా. బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. దాస్యనాయక్ తండాలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన అమరులు అనుకోవచ్చు, అమరుడైన మన సాయి చందన్న గారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించి ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యే సమయం లోపల పూజ జరిగిన తర్వాత కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులందరి ఆధ్వర్యం లోపల ప్రస్తుతం ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల ఆధ్వర్యం లోపల కూడా సాయి చందు గారికి ఘనంగా నివాళులు అర్పించడం సేవాలాల్ సేనాకి ఒక మంచి గౌరవం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా సాయి చందన్న చేసినటువంటి కార్యక్రమాలను గుర్తిస్తూ గౌరవిస్తూ ఆయన ప్రజల్లోకి అంబేద్కర్ ఐడియాలజీని ఏ విధంగా తీసుకుపోయిండని చెప్పి వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ సంస్మరణలాగా ఒక చిన్న సభ అనుకోవచ్చు కూడా. ఆ సభను సాయి చందన్న కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్మరణ సభ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రజనీ అక్క గారు కూడా రావడం జరిగింది, వేదిక పైన ఉన్నారు, తను కూడా మాట్లాడడం జరిగింది. అజయ్ నాయక్ గారు ఒక మాట అన్నారు, సాయి చందన్న బ్రతికి ఉన్నప్పుడు ఒక మీటింగ్లో నాతో అన్నాడు, అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం ఈరోజు ఎస్టీలు కూడా మంచి స్థాయిలో నిలబడుతున్నారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ అంబేద్కర్ బొమ్మను మాత్రం ఆ తండాల్లోకి తీసుకుపోలేరు, కాబట్టి మీరైనా చేయండి అజయ్ గారు అని అన్నాడంట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టే. తను మరణించినా కూడా ఆయన మాటను నిలబెట్టినటువంటి వ్యక్తులు దాస్యనాయక్ తాండా వాసులు అజయ్ నాయక్ గారు. కాబట్టి వారికి కూడా ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషం. ప్రత్యేకంగా దాస్యనాయక్ తండాకు, అదేవిధంగా సేవాలాల్ సేన అధ్యక్షులకు, వారి బృందానికి, ఆర్గనైజ్ చేసినటువంటి అజయ్ నాయక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా అంబేద్కర్ యువజన సంఘాల తరపున కూడా సాయి చంద్ అక్క అంటే రజనీ సాయి చంద్ అక్క గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా వారు చేసినటువంటి సేవలు కూడా ఇంకా బ్రతికే ఉన్నాయని ఎంత సంతోషపడి ఉంటుంది ఆలోచన చేయండి. కాబట్టి అక్క కూడా చాలా సమయం ఇస్తూ ఉంది, ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ ఉన్నా నిన్న కూడా గమనించాను నేను, అక్క వెంబడి వండుకుంటూ అక్కడ బొంపల్లిలో కావచ్చు, బాస్పల్లిలో కావచ్చు, గుడుగన్పల్లిలో కావచ్చు, పరిగిలో కావచ్చు, ఎవరు కలిసినా అందరికీ నమస్తే పెడుతూ కలుస్తూ మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే అంబేద్కర్ ఐడియాలజీ రజనీ అక్క కూడా ఉంది, ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. కాబట్టి అక్క మీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందులో సాయి చందన్న మరొక్కసారి మనం అందరం స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కూడా మనం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
సాయి చందన్న గారికి ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. జోహార్ సాయి చందన్న, జోహార్ 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 సాయి చందన్న. జోహార్ జోహార్. మాజీ మంత్రివర్యులు మన కేటీఆర్ గారికి, మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు, సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అంతేకాదు వేదిక కింద ఉన్న సాయి చంద్ మరియు నా కుటుంబ ఆత్మీయ కుటుంబీకులందరికీ పేరు పేరున నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, నన్ను మీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా ఒక 2-3 విషయాలను మాత్రం గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో చాలా చైతన్యవంతమైన సభలు ఎన్నో జరిగినాయి. అది ఎక్కువ శాతం మహేష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, పట్నం నరేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో పరిగి గడ్డ మీద, కొడంగల్ గడ్డ మీదనే జరిగినాయి. కొన్ని వందల జ్ఞాన సభలు పెట్టడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, ఒక జ్ఞాన సభలో సాయి చంద్ మాట్లాడుతూ, ఇక్కడ దళిత బిడ్డలే కాదు, వేదిక మీద అన్ని కులాలు మతాలకు సంబంధించిన బిడ్డలు ఉండాలి, అంబేద్కర్ గారంటే ఒక వర్గానికి సంబంధించిన మనిషి కాదని చెప్పినప్పుడు, నెక్స్ట్ జ్ఞాన సభకు వచ్చినప్పుడు మైనార్టీ వర్గమైన ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఉండాలని చెప్పిండు, బీసీ బిడ్డలు ఇక్కడ ఉండాలని చెప్పిండు, తండా బిడ్డలు ఇక్కడ ఉండాలని చెప్పిండు, ప్రతి తండాలలో అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టాలని చెప్పిండు. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఇక్కడ విగ్రహం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే 2 విషయాలు చెప్తాను, సమయం లేదు కాబట్టి. కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డు మీద పెట్టేటప్పుడు అంతకు ముందు రోజు ఒక చర్చ జరిగింది. ఆ విగ్రహం ఆవిష్కరించేదానికంటే ముందు సభ మీద ఎవరు ఉండాలి అని చర్చ జరిగింది. అందరూ ఒక మాట అన్నారు, అది అంబేద్కర్ గారి విగ్రహం కాబట్టి దళిత బిడ్డల్ని, లేదంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుల్ని పిలుద్దాము అన్నారు. అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ విషయాన్ని సాయి చంద్ నాతో షేర్ చేసుకున్నారు. ఒకటి, అంబేద్కర్ గారు అంటే అందరి వాడు కాబట్టి అంబేద్కర్ గారిని విగ్రహాన్ని ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ఊరికి చివర్లో పెడుతున్నారు కాబట్టి అంబేద్కర్ గారి గొప్పతనం చరిత్ర తెలవాలని చెప్పి నేను 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెడుతున్నా. కాబట్టి ఆ సభలో ఒక వర్గానికి, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు ఉండాలి, అంబేద్కర్ గారు ప్రతి ఒక్క మనిషి అని చెప్పేసి, ప్రతి ఒక్కరి ఒక గొప్ప ఆదర్శవంతమైన మనిషి అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారని సాయి చంద్ గారు చెప్పారు. అంతేకాదు ఇంకొక చిన్న విషయం, అదే వేదిక మీద సాయి చంద్ గారు ఒక మాట అన్నాడు. ఎందుకంటే రాష్ట్ర కేబినెట్ మొత్తం ఆ వేదిక మీద ఉంది, గొప్ప గొప్ప నాయకులు ఆ వేదిక మీద ఉన్నారు, కేసీఆర్ గారు ఆ వేదిక మీద ఉన్నారు. కానీ ఒకే ఒక్క మాట, ఒక దళిత జాతిలో పుట్టిన ఒక కళాకారుడికి స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛనిచ్చి ఆ వేదిక మీద ఉన్న ఎవరి గొప్పతనం కాదు, ఇది అంబేద్కర్ గారి గొప్పతనం అని నిలదించే అంత స్వేచ్ఛనిచ్చింది మాత్రం టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి అన్న సంగతి జాతి మొత్తం గుర్తుంచుకోవాలని చెప్తున్నాను. ఒక 2 చిన్న అంశాలు, అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే, అంతరంగిక శక్తిని లేదు ఆత్మగౌరవాన్ని, ఈ రెండింటిని మనం పొందగలిగినప్పుడు చాలా బలంగా పనిచేస్తామని చెప్పిండు, వాటి కోసం చాలా బలంగా కొట్లాడాలని చెప్పిండు, వాటి కోసమే తన జీవితాంతం కొట్లాడిండు. జ్ఞానం అనే పునాది మీదనే మానవ వ్యవస్థ ఉంటుందని చెప్పిండు, కాబట్టి జ్ఞానాన్ని పొందమని చెప్పిండు. ఈ గొప్ప అవకాశాన్ని మీతో పంచుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు సాయి చంద్రును ఇంతిదిగా మీ గుండెల్లో పెట్టుకొని నిరంతరం అడుగడుగున ఒక తల్లిలా, ఒక అక్కలా, ఒక వదినలా